ఫస్ట్ 2 ఫ్రాంచైజెస్ యూట్యూబ్లో రిలీజ్ అయింది కదా, కైండ్ ఆఫ్ అనుకున్నాను నేను కూడా. బట్ ఓటీటీకి రావడం చాలా హ్యాపీ. అండ్ నాకు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే క్యారెక్టర్ ఇచ్చారు. సో దానికి వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇక్కడికి మా టీమ్ని అలానే మా ఫిలింని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. చెప్పాలంటే మీరు అందరూ ఆల్రెడీ ట్రైలర్ చూసి ఉంటారు. సో దాంట్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి ఏంటి డైరెక్టర్ విజన్ ఏంటి అనేసి. సో సింపుల్గా చెప్పాలంటే నేను అందరికి థ్యాంక్స్ చెప్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే జస్ట్ ఒక కెఫేలో టీ తాగుతూ ఫ్రెండ్ కదా అని స్టార్ట్ చేసి, సరే చాలా రోజులు చూస్తున్నాం చేద్దాం అనుకున్నాం. బట్ ఈ అలజడి ఎక్కడో మిస్ అయిపోతుంది. యాక్చువల్గా వండర్ఫుల్. అసలు ఏంటంటే ఇందులో ఆర్టిస్టులు కానీ, నాని ఆల్రెడీ చెప్పాడు, తను పాజిటివ్గానే చెప్పాడు, నెగిటివ్ తీసుకోవద్దు. సో స్టార్ట్ అయినప్పుడు సరే చిన్నగానే చేద్దాం నాని అనేసి వెళ్ళినప్పుడు మాకు ప్లాన్ పెద్దగానే ఉంది. బట్ ఏంటి టీం అంతా కొత్త వాళ్ళు, నేను ఒక డైరెక్టర్ని అనుకున్నాను. బట్ నాని తీసిన నిజం చెప్పాలంటే ఒక 2-3 డేస్ అయిన తర్వాత వాళ్ళకంటే ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ డిఓపి తీసే విధానంలో కానీ అందరికీ ఏంటంటే ఒక సరే డ్యూటీలాగా చూడడం కొంతమంది చూస్తారు, వెళ్ళాం షూట్ చేసాం మన క్యారెక్టర్ వచ్చింది డైలాగ్ చెప్పాం కూర్చున్నాం, అలా లేదు. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవరి క్యారెక్టర్ డిఓపి కాంచి ఒక లైట్ మ్యాన్ కాంచి వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా చూసిన తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగి ఇంకా ముందుకు తీసుకెళ్దాం, మీరు ఎక్కడ ఆగొద్దు అన్నట్లే ముందుకెళ్ళాం. సో థ్యాంక్స్ నాని. యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు కూడా వన్ ఆఫ్ ది మోటివేషన్ సినిమాకి, అరే ఇంత కష్టపడతారా సినిమాకి, ఇంత ప్రాణం పెట్టి తీస్తారా అనేది లిటరల్లీ మీరందరూ నాకు టేస్ట్ చూపించారు యాక్చువల్గా. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా చేద్దాం, ఇంత డబ్బులు పెడితే అయిపోద్ది కదా, మిగతా అంతా వీళ్ళు చూసుకుంటారన్న ఒక కాన్సెప్ట్తో వచ్చినామన్న నేను. బట్ మీ అందరూ హార్డ్ వర్క్, నెక్స్ట్ సందీప్ జంగా వండర్ఫుల్ మ్యాన్. యాక్చువల్లీ నీ డెడికేషన్ షూట్లో చూస్తుంటే నాకు డైరెక్టర్ మీద కోపం వచ్చేది, ఏంటి ఆర్టిస్టులు ఇంతగానో ఇబ్బంది పెడతాడా, ఎందుకు వదిలేయాలంటే ఆర్టిస్ట్ అంటే ఇలాగే ఉంటుంది, నాకు ఇలాగే కావాలి, సీన్ రావాలి, నేను డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ చేయలేని సిచ్యువేషన్ అంటే అతను నమ్మాను. స్టోరీ ఎలా ఉంది సందీప్, సూపర్ అబ్బా, ఈ సినిమా తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు అనుకున్నాను, ఆ రోజు మాత్రం మర్చిపోవద్దు. నైస్. అండ్ కమింగ్ టు ది డిక్షన్, ఎక్కడున్నారు మన సీని గారు. సో తను కూడా చాలా బాగా చేశాడు. సో మీరు ట్రైలర్లో చూసుంటారు. సో అలా ఒక్కరమే కాదు, ఈచ్ అండ్ ఎవరి మన పోలీస్ క్యారెక్టర్లో కానీ సపోర్టింగ్ క్యారెక్టర్లో కానీ. నమస్తే, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇట్స్ బీన్ మోర్ దాన్ 2 years నేను వచ్చి. భూమి తర్వాత నేను మళ్ళీ ఏ ప్రాజెక్ట్స్ చేయలేదు. బట్ స్టిల్ నన్ను గెస్ట్గా పిలిచినందుకు చాలా థ్యాంక్స్ టు ద టీమ్. నాకు వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, సీరియస్లీ యోగి, కంగ్రాచులేషన్స్. నాకు ఐ థింక్ ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ 7 years. ఐ థింక్ చాలా మోరల్ సపోర్ట్. మేము ఎక్కువ మాట్లాడకపోయినా లైక్ వీ ఆల్వేస్ గెట్ రిలేటెడ్ టు అబౌట్ ద మూవీస్. సో నెక్స్ట్ నేను ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, అది నాతో చేయాలనే నేను చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నా. సో ట్రైలర్ చూశాను. నేను ఫ్రాంక్లీ చెప్తా, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నేను చూడలేదు, సారీ ఫర్ దట్. బట్ థర్డ్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది డెఫినెట్గా. అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. నాకైతే చాలా ఒక క్యూరియాసిటీ పెట్టింది యాక్చువల్లీ ఏంటి అసలు అని. ఎస్పెషల్లీ ఆ డ్రగ్ గురించి కానీ, ఆ హీరోయిన్ యాక్టింగ్, ఎస్పెషల్లీ ప్రీతి గారు వెరీ గుడ్ జాబ్ అండి. నేను చెప్పకూడదు, ఐఎమ్ నాట్ ఎ బిగ్ యాక్టర్, బట్ స్టిల్ యాజ్ అ యాక్టింగ్ ప్యాషన్ ఉండటంతో చెప్తున్నాను, చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ వీ నో దాట్ కబీర్ గారు, you already nailed it. I want to see you in more projects. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది యోగి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఐ హోప్ ఇది చాలా పెద్ద ఓటీటీకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ అన్నట్టు డైరెక్టర్ని నమ్మాలి, అప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. So it's always a captain to the ship and you are the captain to the ship. So I wish all the best to the entire team and Nag. నువ్వు చాలా సంపాదించాలనుకుంటున్నాను. అండ్
4, 5, 6, 7 ఎక్కడ దాకా తీసుకెళ్తావో ఈ సిరీస్ని తీసుకెళ్ళు. ఇట్స్ అ వెరీ గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఫర్ మీడియా కవరేజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వితౌట్ యూ నథింగ్ ఈజ్ పాసిబుల్. అండ్ సో మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే వచ్చారో ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ అవర్ టీమ్. అండ్ సో కమింగ్ టు ద మూవీ, I would like to thank Director Garu and Producer Garu for giving me this opportunity, because without you, I wouldn't have been able to experiment on the character. And shoot చేసేటప్పుడు కూడా it was like we all were in sync anamata. So whatever director wanted me to do, I was doing it. And he was very happy and I was very happy working with him. And thank you so much, Nani Garu. Prati okka frame, it was really nice, and actually you gave life to the emotion. So this character, this film is an emotion for me, and I hope I have done justice to the character. So meer andaru chustaru. Thank you so much for all the support, Andy. I would like to say all the best to all of our team members, and without you all, it was not possible to reach here. And Producer Garu, I seriously did not expect this big, so big thanks to you. And all the who all worked with me, all the co-actors, thank you so much. We all like collaborated, worked together, until we were in sync together, so problem avaledu. So we all are talented here, Producer Garu, Director Garu. Because of them, I could deliver what I was about to do it. Thank you so much everyone here. ఆ గ్యాంగ్ రేపు మాతోనే మొదలైంది, శాండీ బ్రో మనతోనే మొదలైంది ఆ గ్యాంగ్ రేపు. సో ఫస్ట్ పార్ట్లో మేమిద్దరం ప్లే చేసాం. తర్వాత ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే యోగి బ్రో తన తీసిన అన్ని ప్రాజెక్ట్స్లో ఆన్ స్క్రీన్ నేను లేకపోతే ఆఫ్ స్క్రీన్ నన్ను వాడుకున్నాడు బాగా. సో ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్ నేను పార్ట్ అయ్యాను. దట్స్ సో హ్యాపీ. ఇప్పుడు దీనిలో కూడా నేను డబ్ చేశాను. సో చాలా మంచి ఫ్రాంచైజ్ అండ్ నేను చూశాను, అదిరిపోయింది. సో యాజ్ యూజువల్ విషింగ్ ఆల్ ద లక్ టు ఎంటైర్ టీమ్. అండ్ లీడ్స్ ఇద్దరు ఎరగొట్టేశారు, కుమ్మేశారు. అండ్ సందీప్ బ్రో, వాట్ అ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు. అండ్ యా, విషింగ్ ఆల్ ద లక్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. అండ్ ఆ గ్యాంగ్ రేప్ 3 అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షార్ట్ టైంలో. అసలు ఎంత లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ టేక్స్ మంత్స్ ఫర్ షూటింగ్, కానీ ఒక 1 వీక్ లోపలే లైక్ 3 డేస్లో చాలా షార్ట్ టైంలో షూట్ చేసేసారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ యోగి గారు లైక్ హీ గాట్ లైక్ లాట్ ఆఫ్ పేషెన్స్. అండ్ నాకు చెప్పడం అవసరం లేదు, హీ ఎంకరేజ్ మీ అ లాట్. అండ్ నాని, నీ లైటింగ్ అసలు నేను కాస్ట్యూమ్ డిజైనర్ లా చేశాను. అసలు ఎన్ని మూవీస్ చాలా బాగా చేస్తున్నావు, లైక్ రియలీ లైక్. అండ్ రఫీ భాయ్, మ్యూజిక్ విత్ అ క్యాట్. అండ్ అందరు కో యాక్టర్స్ అందరికీ చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నా కోసం వచ్చిన వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయడానికి అండ్ చాలా థ్యాంక్స్. మా అన్నయ్యకి కూడా థ్యాంక్స్ టు అక్షిత. థ్యాంక్స్. And first of all the best and congratulations to the whole team. You guys killed it. And Yogi Garu, next time guest అని చెప్పినప్పుడు I think you should mention we are the guest here, so we'll dress up better and come. You can't put us on spot like this, like always. And first of all, I think I should first talk about the actress. I should say no. So I think it takes a lot of courage to take up this thing, and super proud of you. You did great job, and even the actor also. Oh my God, yeah. So they did amazing, and I know Yogi Garu for like almost like 5 years now, and he was always bold, and you know it's not easy
to take something in the bold concept ni ikkad daka as a movie out, it's not easy. And I've seen him, what all he has gone through, and super proud of you. And yeah, good luck. And then the other person, I can't see him. Where's Sandeep? Hey, hi. I've known him like from Vizag. We worked for another, what should I say? I think initial stages of my career, we did an independent film, and I know him through that. So you did amazing, Krish, as I told you, and I want to see you as a director also. Don't forget that. Don't stick to your acting. Okay? And then good luck to you, and even to our music director. Congratulations, you did amazing. And good luck to the whole team. నమస్కారం, ఎలా ఉన్నారు? ఆ గ్యాంగ్ రేపు 3 ఇది నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ సర్కిల్ చాలామంది ఈ మూవీలో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్స్, వీఆర్ జిమ్ మేట్స్, అండ్ నరేన్ అన్నసాగరం, హూ ఇస్ డూయింగ్ హిస్ డెబ్యూ ఇన్ దిస్ మూవీ. ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రీతి, యోగి సార్, and Sandeep sir. So what I want to tell is EOKA decision, you know, it takes a lot of courage for a girl to do such kind of role because ఇది ఒక social message ని ఇస్తుంది. And I'm really proud of you, Preeti. I mean, I really enjoyed the visuals. I mean, it's really giving a good message. And ఇది యూత్కి కానీ మన సోషల్ స్టేచర్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అండ్ యోగి సార్ చాలా బాగా వచ్చిందండి, ట్రైలర్ చూశాను. బికాజ్ సినిమా ఈజ్ ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ వీ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ అవర్ ఇమోషన్స్. సో ఆ ఇమోషన్ని మంచిగా మీరు స్టోరీలా తీశారు, అండ్ విచ్ ఐ కుడ్ రియలీ రిలేట్ ఇన్ ద ట్రైలర్. And lot of people outside, they will also see the emotion and then, you know, they'll connect. ఎందుకంటే అందరూ అన్ని ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు లైఫ్లో. సో సినిమా ఈజ్ ఓన్లీ దట్ ప్లాట్ఫామ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు see such a trailer, and you've done a very good job, sir. Congratulations, way more to go. So yeah, coming to Naren Annasagaram, this is his debut project. అందరికీ స్టార్టింగ్ స్టేజ్లో కొద్దిగా ఫియర్ ఉండొచ్చు, బట్ టు టేక్ సచ్ అ గుడ్ కంటెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ బీ వెరీ మైండ్ఫుల్ టు టేక్ సచ్ అ బిగ్ కంటెంట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ హీ హెస్ డన్ అ గుడ్ జాబ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ కెరియర్, అండ్ టు ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చేసినప్పుడు ఎవ్రీబడి అందరూ అడిగింది ఒకటే, సందీప్ చేస్తున్నారా లేదా. ఆబ్వియస్లీ అది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. 1 మేము కలిసి చేసాం, 2 తనే ప్రొడ్యూస్ చేసి తనే మేము కలిసి చేసాం. ఫ్రాంచైజీ మాది, ఈ బ్రాండ్ క్రియేట్ చేసిందే మేము. సందీప్ ఎందుకు లేడు అని అంటే, ట్రూలీ చెప్పాలంటే నేను మొహమాటానికి అడిగాను చేస్తారా లేదా అని. ఎందుకంటే నేను ఇందులో ఆఫర్ చేయగలిగింది ఒకటే క్యారెక్టర్, ద మోస్ట్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. సందీప్ చేత ఆ విలన్ క్యారెక్టర్ ప్లే చేయించి మొన్నే లవ్ యూ టు క్యారెక్టర్ అసాసినేషన్ నుంచి తేరుకోకముందే ఆ రేపిస్ క్యారెక్టర్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. హీరో క్యారెక్టర్ చేస్తే తన యాక్టింగ్ పొటెన్షియల్కి చాలా అండర్ రేటెడ్ క్యారెక్టర్ అవుతుందని నాకు అనిపించింది. మొహమాటం కొద్దీ అడిగాను. తను నా సినిమా కదా మొహమాట పడి చేస్తానంటాడేమో అని భయపడ్డాను. గుడ్ డెసిషన్ సందీప్ గారు. లేదు కుదరదు, బిజీ ఉన్నానని చెప్పారు. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. బట్ కొత్త వాళ్ళు నరేన్ బాగా చేశారు. బాగా చేయకపోయినా ఆ కట్అవుట్ చాలు సినిమాకి హీరో అనిపించడానికి. సో హీ డిడ్ వెల్. చాలా నేర్చుకుని చాలా పాజిటివ్గా, అంటే హీఈస్ బీన్ అ గుడ్ లెర్నర్. డైరెక్టర్ నుంచి ఏం తెలుసుకోవాలి, యాక్టర్గా ఏం నేర్చుకోవాలనేది చాలా పేషెన్స్గా ఓపిక్గా నేర్చుకున్నారు. హీ కెన్ డూ బెటర్ నెక్స్ట్ టైం. ఖచ్చితంగా ఫుల్ ట్రైనింగ్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ ప్రీతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టింగ్ ద రోల్ అండ్ ప్లేయింగ్ ఇట్ వెల్. ఆ పక్కనే ఉన్నారు మీ పక్కన, ఆ రోల్ని యాక్సెప్ట్ చెయ్యని యాక్టర్ ఆవిడ.
సో ఇట్ వాజ్ ఆఫర్డ్ టు హర్, బట్ స్టిల్ వచ్చినందుకు థ్యాంక్స్. మీరు రోల్ని మాత్రమే రిజెక్ట్ చేశారు, డైరెక్టర్గా నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఐల్ టేక్ ఇట్. సో ఏదో ఒకటి మంచిది డెఫినెట్లీ, యా. సో థ్యాంక్ యూ ప్రీతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు. కావాల్సినట్టుగా ఈవెన్ దో అది బోల్డ్ అనను, ఇట్స్ అ మెచ్యూర్ కాంటెంట్, ఎవరు ధైర్యం చేయలేని కాంటెంట్. సో థ్యాంక్ యూ ఫర్ దట్. ప్రొడ్యూసర్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో మిగతా వాళ్ళు అందరూ కబీర్, అనిల్, నాని, వీళ్ళందరూ ఏంటంటే ఐ డోంట్ నీడ్ టు థ్యాంక్ దెమ్. వాళ్ళు నా ఫ్యామిలీ. నేను ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే చచ్చినట్టు వాళ్ళు చేయాల్సిందే. సో కబీర్ మెయిన్, నేను ఎప్పుడు కూడా విజువల్స్ క్రియేట్ చేసిన తర్వాత నాకు 60% కాన్ఫిడెన్సే ఉంటుంది నా సినిమా పైన. దాన్ని 100%కి ప్రతిసారి తీసుకెళ్లేది కబీరే. ఆ మ్యూజిక్ చూసిన తర్వాత కానీ నాకు నా సినిమా పైన కాన్ఫిడెన్స్ రాదు. సో కబీర్ ఈజ్ యునో అల్టిమేట్ ఏమంటారు పాలిష్ ఫర్ దట్ మూవీ ప్రతిసారి కూడా. అందుకనే మొదటి నుంచి కూడా నా ప్రతి ఫిల్మ్ కూడా కబీర్తోనే చేశాను, ఫ్యూచర్లో కూడా కబీర్తోనే చేయబోతాను. అనిల్ ఈజ్ నాట్ హియర్. నాని విజువల్స్, తనతో నాది సెకండ్ ప్రాజెక్ట్. అప్పుడు షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం చిన్నగా. అప్పటి నుంచి కూడా తను దేనికి కూడా నో చెప్పరు. నాకు ఇది కావాలి అంటే కొన్ని షార్ట్స్, కొన్ని ఎక్విప్మెంట్ లేకపోతే కుదరవు, కానీ దాన్ని కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. లేదు నాకు అవసరం లేదు, నేను దీన్ని నువ్వు అనుకున్నట్టే తీస్తానని చేస్తారు. దట్ మచ్ టాలెంటెడ్. ఆబ్వియస్లీ ఫ్రమ్ ఆర్జీవి స్కూల్ ఉంటుందా మాత్రం. సో యా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఐ వెల్కమ్ సందీప్. ఎందుకు అంత మంచి డెసిషన్ తీసుకున్నారు, టైమ్లీ అండ్ గుడ్ డెసిషన్ ఆఫ్ నాట్ ప్లేయింగ్ ఇన్ దిస్ పార్ట్. డే గ్యాంగ్ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, ఒక గ్యాంగ్ చేసేది అనేది స్టార్టింగ్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం. అంటే ఆ గ్యాంగ్ రేపు అనేది ఒక 48 మిలియన్ యూట్యూబ్లో చిన్న షార్ట్ ఫిలిం. సో అది స్టార్ట్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ లాగా చేసామన్నమాట. అందులో కూడా మంచి మెసేజ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ నచ్చి సెకండ్ టైం నేను దాన్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని ఒక కథ చెప్తే పార్ట్ 2 మళ్ళీ వైజాగ్కి వెళ్ళి ఒక మంచి టెక్నికల్ వాల్యూస్తోని షూట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా బాగుంటుంది. మా ట్రైలర్ కానీ సినిమా కానీ చూస్తే ఆ గ్యాంగ్ రేపు 2 కూడా యూట్యూబ్లో ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. నా గెటప్ కానీ అన్ని మేక్ ఓవర్ కానీ చాలా బాగా చేసాం. సో అది కూడా మంచిగా అప్రాక్స్ 10 lakhs 1.9 మిలియన్. సో అది కూడా బాగా రీచ్ అయింది. అండ్ నా ఆ గ్యాంగ్ రేపు 3కి నన్ను ఫోన్ చేసి అడిగాడు. అది మొహమాటంగా అడుగుతున్నాడని నాకు తెలియదు, కానీ నేను ఎక్కడ ఒప్పుకుంటానో గబుక్కని మొహమాటానికి ఒప్పుకుంటానేమో అని నేను భయపడ్డా ఫస్ట్. అంటే గబుక్కని అడుగుతున్నాడు, వామ్మో ఇప్పుడు 3 చేయాలా నేను. అది ఎందుకంటే అండి, వన్ థింగ్ ఐ వాంట్ టు సే, యాక్చువల్లీ చెప్పాలంటే ఐ వాంట్ టు బీ అ కొరియోగ్రాఫర్. అంటే మై ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్. ఫ్యూచర్లో వేరేది ఉంది, అది వేరే, అది రీచ్ అయినప్పుడు నేను మళ్ళీ ఇది మాట్లాడతా. కానీ ఐ వాంట్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్ ఫస్ట్. అండ్ ఇలాంటి అవకాశాలు చిన్న వచ్చినప్పుడు, సపోజ్ నేను లవ్ యూ టు ఫిలిం వచ్చింది. సో ఒక ప్రొడ్యూసరు నన్ను జ్యోతిని పెట్టి ఒక మూవీ డైరెక్ట్ చేస్తా అన్నప్పుడు ఆ పాయింట్, నేనేదో పెద్ద తోపు హీరో 6 feet లేను, 6 pack లేదు. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ జ్యోతికి నాకు ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ మధ్యలో ఒక చిన్న పుల్ల పెడితే ఎలా ఉంటుంది, ఇద్దరికి ఉన్న ఒక మంచి ర్యాప్ మధ్యలో, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక పొరుగింటి పుల్లకూర లాంటి మా యోగి డైరెక్టర్ లాంటి అతను వచ్చి ఒక చిచ్చు పెడితే, ఒక భార్య భర్తల మధ్య పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఒక టాపిక్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే మేము కొట్టుకోం కదా, పెద్దగా ఎక్కువ కొట్టుకోం, నేను జ్యోతి చాలా అండర్స్టాండింగ్తో ఉంటాం. సో మేమిద్దరం కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు సినిమా అనిపించింది నాకు. సో ఆ సినిమా చేయడం జరిగింది లవ్ యూ టు. అండ్ 3 చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, యోగి అడిగినప్పుడు ఐ కాంట్ డూ ఇంత బోల్డ్గా, ఇంత వైల్డ్గా అంత నేను చేయలేను, ఎందుకంటే ఐ హ్యావ్ మై లిమిట్స్ టు డూ. సో ఆ లిమిట్ క్రాస్ చేసి నేను ముందుకు వెళ్ళలేను. బికాస్ ఐ డోంట్ నో, సొసైటీ అనుకోవచ్చు, లేకపోతే ఐ హ్యావ్ సమ్ బార్డర్స్ అండ్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఎ సన్. సో ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్ మీ. అండ్ బీయింగ్ ఏ కొరియోగ్రాఫర్ అండ్ రెస్పాన్సిబుల్గా నేను ఐ కుడ్ నాట్ డూ. ఎక్కడ ఒప్పుకుంటానో, మొహమాటానికి ఒప్పిస్తాడేమో అని భయపడ్డా. కాకపోతే ఏంటంటే లక్కీగా ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం. ఐ ఫీల్ ఇట్ లక్కీ. అండ్ 3 చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, యోగి అడిగినప్పుడు ఐ కాంట్ డూ ఇంత బోల్డ్గా, ఇంత వైల్డ్గా అంత నేను చేయలేను, ఎందుకంటే ఐ హ్యావ్ మై లిమిట్స్ టు డూ. సో ఆ లిమిట్ క్రాస్ చేసి నేను ముందుకు వెళ్ళలేను. బికాస్ ఐ డోంట్ నో, సొసైటీ అనుకోవచ్చు, లేకపోతే ఐ హ్యావ్ సమ్ బార్డర్స్ అండ్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ బీయింగ్ ఏ కొరియోగ్రాఫర్ అండ్ రెస్పాన్సిబుల్గా నేను ఐ కుడ్ నాట్ డూ. ఎక్కడ ఒప్పుకుంటానో, మొహమాటానికి ఒప్పిస్తాడేమో అని భయపడ్డా. కాకపోతే ఏంటంటే లక్కీగా ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం.
యూ ఆల్సో ఇదే డిఫరెంట్గా ఉంది. ఫైన్ ఎనీథింగ్ లైక్ యోగి అండ్ ఇందాక నాగ్స్ చెప్పినట్టు యోగి అండ్ నేను, అనిల్, కబీర్, మేమందరం గుడ్ ఫ్రెండ్స్. ఇట్స్ అ టీమ్, మోస్ట్ ప్రాబ్లీ లైక్ వీ కాల్ ఇట్ ఇస్ అ టీమ్, అ గుడ్ గ్యాంగ్ అని కూడా అనొచ్చు. లైక్ వీఆర్ ప్యాషనేటెడ్ అబౌట్ ఫిలిమ్స్, చాలా ఇష్టం, ప్రాణం సినిమాలంటే. సో అలా స్టార్ట్ అయిన ఒక జర్నీ మాది. బట్ వన్ థింగ్ నేను యోగి గురించి చెప్పాలి ఏంటంటే, సినిమా చేసి అగైన్ అంటే ఒక పెద్ద సినిమా లైక్ 2 కోట్ల సినిమా చేశాడు తను. మా సినిమా బడ్జెట్ 2 crores సినిమా చేసి మళ్ళీ ఒక ఓటీటీ ఫిలింకి తను అంటే ఆ ప్యాషన్ ఒక డైరెక్టర్కి ఉండాల్సింది చిన్నదా పెద్దదా అని కాకుండా ఒక ప్రొడ్యూసర్ దొరికినప్పుడు వాట్ ఎవర్ లైక్ ప్యాషన్ ఏదైతే ఉంది మళ్ళీ ఒక ఓటీటీ ఫిలిం చేశాడు. సో మంచి హిట్ అవ్వాలి. అండ్ సబ్జెక్ట్ కూడా నాకు తెలుసు. అండ్ ఆ గ్యాంగ్ రేపు 3 ట్రైలర్ కూడా నేను వాచ్ చేశాను. చాలా ప్రామిసింగ్గా అనిపించింది, చాలా బోల్డ్గా కూడా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తుంటే బయట రేపులు అంటే చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, అలాగే అబ్బాయిల్ని కూడా రేప్ చేసేస్తున్నారు. సో ఇవన్నీ అంటే ఒక నెగిటివ్ వైబ్ ఉన్న ప్రజెంట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్, అబ్బాయిల్ని చంపేయడం, అమ్మాయిలు డ్రమ్ముల్లో వేసి, లేకపోతే గ్యాస్ పేలు చేసి, లేకపోతే తోసేసి, లేకపోతే అబ్బాయిల అమ్మాయిల్ని రకరకాలుగా ఒక వైల్డ్ సొసైటీలాగా అయిపోతున్న రోజుల్లో అట్లీస్ట్ సమ్ ఫిలిమ్స్ హ్యాస్ టు మేక్ సమ్ నాయిస్. అంటే కొంచెం మెసేజ్ లాంటి సినిమాలు తీస్తే కూడా కొంచెం బాగుంటుంది, ఏమన్నా చూసి మారుతారేమో, సినిమా ఇంపాక్ట్స్ లాట్ అంటారు కదా. సో కైండ్ ఆఫ్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక జోనర్ ఆఫ్ పీపుల్ని ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఆ నెగిటివ్ వైబ్ని తీస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ విషింగ్ ఆల్ ద క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్పెషల్లీ ప్రీతి ట్రైలర్లో హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నరేన్ అండ్ డిఓపి వర్క్ Nani, too good, nice. And Kabir, obviously, your music is too good. 100% నువ్వు మంచి కన్నడలో తోపు హిట్లు కొట్టావు, నువ్వు పెద్ద ఏం కాదు ఇక్కడ. గుడ్, యు ఆర్ అబౌట్ టు గో ఫర్ గుడ్ స్టెప్. నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ యోగి, ఆల్ ది బెస్ట్. బాగా సినిమా ఆడాలి, సినిమా మంచి ఓటీటీలో మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నా. అండ్ అలాగే అంతేముంది అనుకున్నా కానీ నన్ను కూడా పిండేశాడు. అవన్నీ వద్దు, పాయింట్కి రా. నువ్వు డైలాగ్ చెప్పండి, మీరు ఏం కాదు, ఒక డైలాగ్, మా డైలాగ్ ఒకటి చెప్పండి. ట్రైలర్ డైలాగ్ ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు చూడండి ట్రైలర్. సందీప్ గారికి అడిగినందుకు పర్లేదు, యోగిని నమ్మాను కాబట్టి ఇక నన్ను ఏం చేసినా కానీ యోగి వదిలేశాను. సో డైలాగ్, ఈ సోదు ముచ్చట్లు ఆపి అమ్మాయి రేట్ ఎంత మాట్లాడ కనుక్కోండి అన్న. కత్తెందుకు దానికి, కత్తెందుకు బాగుంది. కాకపోతే ఒకటి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంటే మీరు మంచిగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, చిన్నదో పెద్దదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ప్రొడ్యూస్ చేశారు కదా. ఆల్ ది వెరీ బెస్ట్, మీకు మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఆల్ ద క్రూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో, ఆల్ ద బెస్ట్. For more videos like this, subscribe Big TV channel.